విద్యా ఉద్యోగ రాత పరీక్ష పేపర్లను లీక్ చేస్తే కఠిన చర్యలు పడేలా నూతన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అండ్ ఫెయిర్ యాక్ట్ 2024 పేరుతో ఈ చట్టం జూన్ 21, 2024 నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా నీకు వీరులకు గరిష్టంగా ₹1,00,00,000 జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాక జరిమానాతో పాటు 10 ఏళ్ల వరకు కఠిన జైలు శిక్ష అమలు కూడా చేయనున్నారు. విద్యార్థుల, ఉద్యోగార్థుల భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ లీకు వీరులకు ముకుతాడు వేసే ఉద్దేశంతో ఈ చట్టంలో కఠిన చర్యలను కేంద్రం పొందుపరిచింది. తాజాగా జాతీయ స్థాయి నీట్, యూజీసీ నెట్, సిఎస్ఐఆర్ నెట్ వంటి పరీక్షల పేపర్లు లీకు దంతాలు వెలుగు చూసి కేంద్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో ఈ చట్టం అమల్లోకి రావడంతో నిందితులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ చట్టం ప్రకారం పరీక్ష పేపర్ ప్రశ్నలు లేదా జవాబులు లీకు చేసినా, పరీక్ష రాసే అభ్యర్థులకు సహాయం చేసినా, కంప్యూటర్ నెట్వర్క్ ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించిన నకిలీ అడ్మిట్, ర్యాంక్ కార్డులు జారీ చేసినా ఈ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. అలాగే ఈ నేరాలు చేసిన వారు వ్యవస్థీకృతంగా చేస్తుంటే వారి ఆస్తులను కూడా జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఇక నుండి పరీక్ష పేపర్ లీకులకు సంబంధించిన కేసులను ఈ చట్టం కింద నమోదు చేయనున్నారు. ఇందులో ₹1,00,00,000 వరకు జరిమానాతో పాటు 5 నుండి 10 సంవత్సరాల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్.